హాయ్ హలో వెల్కమ్ టు ఐవి ఎంటర్టైన్మెంట్స్. మనుషులు లేని దీవి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దీవిగా పేరొందిన ఈ ఐలాండ్ లో ఇప్పుడు ఒక్కరు కూడా నివసించడం లేదు. అక్కడ అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. దీంతో ఆ దీవిలోని భవనాలు ముట్టుకుంటే కుప్పకూలేంత దీనస్థితికి చేరాయి. అంతేకాదు, ఆ దీవిలో అడుగు పెట్టేవారికి అక్కడ వింతైన శబ్దాలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఏవో ఆకారాలు సాక్షాత్కరిస్తున్నాయి. ఇంతకీ ఆ దీవికి ఏమైంది? ఒకప్పుడు జనాభాతో కిటకిటలాడిన ఆ ప్రాంతం ఇప్పుడెందుకు నిర్మానుష్యంగా మారింది? పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లు, ప్రతి లివింగ్ రూమ్ లోనూ బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఓ హాస్పిటల్, సినిమా థియేటర్, మ్యూజియం, డాన్స్ హాల్, వీటన్నిటితో పాటు ఓ స్కూల్, అందులో చిందరవందరగా పడేసి ఉన్న పుస్తకాలు. ఈ హంగామా అంతా చూస్తుంటే ఇదేదో చిన్నపాటి పట్టణంలా అనిపిస్తుంది. నిజానికి జపాన్ లోని నాగసాకి సమీపంలో ఉన్న 16 ఎకరాల హషిమా దీవిలో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ సదుపాయాలు వినియోగించుకోవడానికి ప్రస్తుతం అక్కడ మనుషులే లేరు. ఇక్కడి ప్రజలు ఏమయ్యారో తెలుసుకోవాలంటే ముందు ఆ దీవి నేపథ్యం తెలుసుకోవాలి. ఈ దీవి వెనుక ఒక చరిత్ర దాగుంది. సాధారణంగా సముద్రం మధ్యలో ఉండే దీవుల్లో గనులు ఉండడం చాలా అరుదు. అలాంటి అరుదైన దీవుల్లో హషిమా ఐలాండ్ ఒకటి. ఇక్కడ బొగ్గు వనరులు పుష్కలంగా ఉండడంతో మిత్సుబిషి కార్పొరేషన్ 1890లో ఈ దీవిని కొనుగోలు చేసి మైనింగ్ ప్రారంభించింది. 1895 నుంచి 1898 వరకు ఈ దీవిలో 199 మీటర్ల లోతు వరకు బొగ్గు గనులను తవ్వారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ బంధించిన 41,000 మంది యుద్ధ ఖైదీల్లో 3,765 మందిని ఇక్కడికి తరలించారు. వారితో బలవంతంగా మైనింగ్ పనులు చేయించేవారు. వారికి ఆహారం కూడా పెట్టేవారు కాదు. పని చేయకపోతే హింసించేవారు. దీంతో వారంతా అస్థిపంజరాల్లా మారారు. చాలా మంది ఆ గనుల్లోనే ప్రాణాలు విడిచారు. ఈ దీవి నుంచి తప్పించుకున్న సంజుగ్వా అనే కూలీ తెలిపిన వివరాల ప్రకారం అక్కడ తమని బానిసల్లా చూసేవారని, 14 ఏళ్ల వయసు నుంచే ఆ పనులకు తరలించేవారని తెలిపాడు. యుద్ధం ముగిసిన తర్వాత 1,442 మంది కొరియా కూలీలను, 722 చైనా కూలీలను చనిపోయే వరకు హింసించారని తెలిపాడు. ఆ దీవి నుంచి తప్పించుకోవడానికి కూలీలు సముద్రంలోకి దూకేవారని, దాన్ని ఈదలేక మధ్యలోనే ప్రాణాలు విడిచేవారని, కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడేవారని జుగ్వా పేర్కొన్నాడు. దీన్ని దీవి అనడం కంటే నరకం అనడమే ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ లో చనిపోయిన కూలీలు, యుద్ధ ఖైదీలను పాతిపెట్టేందుకు స్థలం కూడా సరిపోయేది కాదు. దీంతో శవాలను దహనం చేసేందుకు క్రిమిటోరియంను ఏర్పాటు చేశారు. అక్కడ రోజు పదుల సంఖ్యలో శవాలు దహనం చేసేవారు. ఆ కొలిమి నుంచి నిత్యం పొగలు వస్తూనే ఉంటాయి. అంటే మరణాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అయితే 1945లో నాగసాకిలో అణుబాంబు దాడి తర్వాత అక్కడ బందీలైన కూలీలు, యుద్ధ ఖైదీలకు విముక్తి లభించిందట. జపాన్ కు ఎనలేని ఆదాయాన్ని సమకూర్చిన ఆ దీవి మున్ముందు కూడా కీలక పాత్రలు పోషిస్తుందని భావించారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. మైనింగ్ నిలిచిపోయిన తర్వాత అక్కడ ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో సగానికి పైగా ప్రజలు రాత్రికి రాత్రే ఓ ఓడలో దీవిని ఖాళీ చేశారు. ఆ ప్రాంతాన్ని వదల్లేక అక్కడే ఉండిపోయిన ప్రజలకు క్రమేణా భయానక పరిస్థితులు ఎదురయ్యాయి. ఇళ్లల్లో వస్తువులు వాటికవే కదలడం, రాత్రి వేళల్లో ఏవో అరుపులు వినిపించడం మొదలయ్యాయి. కళ్ల ముందే ఏవో ఆకారాలు కదిలేవట. దీంతో మిగిలిన వాళ్లు కూడా ఆ దీవిని విడిచిపెట్టారు. వారు చెమటోడ్చి సంపాదించిన సామాగ్రిని సైతం అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆ దీవిలో ఎవ్వరూ అడుగు పెట్టలేదు. ఒంటరిగా వెళ్లిన వారు తిరిగి రాలేదు. కేవలం జర్నలిస్టులు మాత్రమే భద్రతా అధికారులతో కలిసి ఆ దీవిని సందర్శించేవారు. అయితే ఈ దీవిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుండటంతో ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇస్తోంది. ఆ దీవికి ఒంటరిగా వెళ్లిన వారిని దెయ్యాలే చంపేశాయని కొందరు వాదిస్తుంటే, మరికొందరు సముద్రంలో మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే వారంతా ఏమయ్యారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ దీవిలో అడుగుపెట్టే పర్యాటకులు శిథిల స్థితిలో ఉన్న భవనాలు చూసి భయకంపితులవుతున్నారు. ఏళ్లుగా దీవిలో మానవ సంచారం లేనప్పటికీ నాటి కాంక్రీట్ కట్టడాలు మాత్రం చెక్కుచెదరలేదు. దీంతో హషిమాకు దెయ్యాల దీవిగా పేరొచ్చింది. కథలు కథలుగా ఇక్కడి పరిస్థితుల గురించి చెప్పుకునేవారు. దీంతో హషిమాను సందర్శించాలనే కోరిక పర్యాటకుల్లో పెరిగింది. ఇది గమనించిన జపాన్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి దిశగా 2009లో ఈ దీవిలోకి ప్రవేశాన్ని కల్పించింది. అయితే రాత్రిపూట ఇక్కడ నివసించడం మాత్రం నిషేధం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవి ఎంటర్టైన్మెంట్స్.